నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. మానవుల్లో పురుష లింగాన్ని నిర్ధారించే వై క్రోమోజోమ్ క్రమంగా క్షీణిస్తోందన్న వాదన తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత 30 కోట్ల సంవత్సరాలలో వై క్రోమోజోమ్ తనలోని 97% జన్యువుల్ని కోల్పోయిందని, ఇది భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది నిజంగానే పురుషుల అస్తిత్వాన్ని ముప్పు తెస్తోందా? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు వెంటనే కాదు అనే సమాధానమిస్తున్నారు. వై క్రోమోజోమ్ భవిష్యత్తుపై దశాబ్దాలుగా ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు జెన్నీ గ్రెయిన్స్, జెన్ హ్యూజెస్ మధ్య గౌరవప్రదమైన చర్చ జరుగుతోంది. ఒకే ఆధారాలను పరిశీలించిన వీరిద్దరూ భిన్నమైన ముగింపులకు వచ్చారు. 2011లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో వీరి చర్చకు ప్రేక్షకుల ఓటింగ్ నిర్వహించగా ఫలితం 50-50గా రావడం ఈ అంశంలోని సంక్లిష్టతను తెలియజేస్తోంది. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం వై క్రోమోజోమ్ పురుష లింగ నిర్ధారణకు ప్రత్యేకమైనప్పటి నుంచి అది ఎక్స్ క్రోమోజోమ్తో కలవడాన్ని నిలిపివేసింది. దీనివల్ల వేగంగా జన్యువులను కోల్పోయింది. ఈ జన్యు నష్టం మొదట్లో వేగంగా జరిగి గత 2.5 కోట్ల సంవత్సరాలుగా దాదాపు ఆగిపోయిందని, కీలకమైన జన్యువులు స్థిరంగా ఉన్నాయని జెన్ హ్యూజెస్ వర్గం వాదిస్తోంది. అయితే ఈ స్థిరత్వం తాత్కాలికమేనని, వై క్రోమోజోమ్ ఒక జన్యు వ్యర్థాల నిధిగా మారిందని, దాని క్షీణత కొనసాగుతూనే ఉందని జెన్నీ గ్రేవ్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంలో చర్చించిన కీలక అంశం ఒకటుంది. ఒకవేళ వై క్రోమోజోమ్ పూర్తిగా అదృశ్యమైన పురుషులు అంతరించిపోరు. జంతు ప్రపంచంలో దీనికి ఇప్పటికే ఆధారాలున్నాయి. కొన్ని ఎలుక జాతిలో వై క్రోమోజోమ్ లేకపోయినా లింగ నిర్ధారణ బాధ్యతను మరో క్రోమోజోమ్ స్వీకరించింది. మానవుల్లో కూడా ఇదే జరగవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లింగ నిర్ధారణ బాధ్యత మరో క్రోమోజోమ్కు బదిలీ కావచ్చు. కాబట్టి వై క్రోమోజోమ్ భవిష్యత్తు ఏమైనప్పటికీ అది మానవాళి ఆందోళన చెందాల్సినంత వేగంగా జరిగే పరిణామం కాదు. లక్షల సంవత్సరాల తర్వాత జరిగే ఈ మార్పు గురించి ఇప్పుడు భయపడడం అనవసరమని, ఇది కేవలం శాస్త్ర రంగంలో ఒక ఆసక్తికరమైన పరిశోధన అంశం మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.